ఒక విషయాన్ని గమనించాలి. పోయిన సంవత్సరం మనం గయోపాఖ్యాన యుద్ధం పెట్టాం కృష్ణుడికి అర్జునుడికి మధ్య. 4 రోజులు 4 గయోపాఖ్యాలు పెట్టాం. ఈ సంవత్సరం రామాంజనేయ యుద్ధం ఎంచుకున్నాం. 4 రోజులు కూడా 4 రామాంజనేయ యుద్ధాలు పెట్టాం. ఏది బెస్ట్ అనిపించిందో మీరు చెప్పాలి. ఇక్కడ మేము 4 రోజుల నుంచి గురువుగారు వెంకటాచార్యులు గారు, డాక్టర్ వెంకటాచార్యులు గారు, ఆయన రాజనాల సత్యనారాయణ గారు, వీళ్ళంతా కూడా చూస్తూ ఉన్నారు. 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారన్నమాట. సో వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళే చెప్తారు. ఇరువురికి కూడా చిన్న సత్కారం దయచేసి స్వీకరించాలని కోరుతున్నాం. షణ్ముఖ ఆంజనేయరాజు గారి కుమారుడు విజయ్ కుమార్ రాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాం. షణ్ముఖ ఆంజనేయరాజు గారి కుమారుడు విజయ్ కుమార్ రాజు గారు, జయ విజయ్ కుమార్ గారు, ఆయన కూడా అయ్యా విజయ్ కుమార్ రాజు గారి స్పందన తెలియజేయాలని కోరుతున్నా. ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. రాజుపాలెం చరిత్రలో నిలిచిపోయే ఊరి కిందనే ఉంటుంది. చాలా గ్రామాలు మేము చూస్తూ ఉన్నాం. ఇంత చక్కగా ఇందు ప్రేక్షక దేవులు గట్టిగా ఒకసారి మీ అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఎందుకంటే ఒక భీమవరం, దేవీ చౌక్, మౌళ్ళమ్మ గుడి ఇలా కొన్ని నాటకాలు ఉన్నాయండి. అక్కడే తప్పకి ఎక్కడ నాటకాలు జరగవేమో అనుకున్నాం. కానీ మా అన్నగారు సుబ్బారావు గారు కారాంజలి కూడా అయిన స్వామివారి ఆశీస్సులతో మీ అందరి సహాయ సహకారాలతో ఈ రోజున ప్రతిరోజు నాటకమే. ఎంతోమంది కళాకారులు కొత్త వారిని కూడా ప్రోత్సహిస్తూ వారిని ఆదరిస్తూ నాటక రంగాన్ని ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో హైదరాబాద్లో కూడా ఇంకా బ్రతికి ఉందంటే ఒక మా సుబ్బారావు గారు ఒక్కడే కారణం. గట్టిగా ఒక్కసారి తప్పండి కూడా అందరూ ఒక సుబ్బారావు గారి వల్ల అవుతుంది. వారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంతమంది తీసుకొస్తున్నారు. ఎప్పుడు ఏ కళాకారుడు కూడా నాయన మీరు రమ్మన్నా అంటే తప్ప ఎవరు మేము డబ్బులు అడగండి. ఎందుకంటే ఆ మహానుభావుడికి ఆ స్వామికి సేవ చేసుకోవాలని చెప్పి వస్తున్నాం. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు డబ్బులు మాత్రం ఎప్పుడు అడగలేదు. మా దగ్గర సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే కాదు, ఒక 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు సరే ఇదే విధంగా వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ రోజున రామపాత్రధారి నా సోదరుడు సుగ్రీవుడు ఎంతో మంచివాడండి. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి కూడా ఒక్క నిమిషం కూడా తీరికూడదు ఆయనకి. నా సోదరుడికి పోలీస్ డిపార్ట్మెంటు ఒక్క నిమిషం అసలు సంతకం పెట్టి వెంటనే వచ్చి నాటకానికి వెళ్ళి ఇంత అలా వెళ్ళినా కూడా నాటక రంగం మీద ఏదో తపన. వాళ్ళ నాన్నగారి పేరు మేరయ్య గారు, తండ్రి గారు వారసత్వంలో మేరయ్య గారు కూడా మంచి నాటకాలు హరిశ్చంద్ర పాత్ర వేస్తూ ఉంటారు. మేరయ్య గారు వారి ఆశీస్సులతో రామపాత్ర ఈ రోజున మీ ముందు ఉన్నారు కాబట్టి వారికి గట్టిగా మీ కరదరాధ్వాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యంగా మా బాబాయ్ సంపత్న లక్ష్మణరావు గారు అంటేనే ఒళ్ళంతా ఉప్పొంగిపోతుంది నాకు. ఎందుకంటే ఆ మహానుభావుడు పక్కన ఎన్నో నాటకాలు రాముడుగా చేసి వారి పక్కన కీర్తి ప్రతిష్టలు పొంది ఉన్నారు కాబట్టి మళ్ళీ ఈ పక్కన మా చిరంజీవి పక్కన కూడా నేను రాముడు చేస్తున్నాను. తాతగారి పేరు అక్షరాలా నిలబెడుతున్నాడు. గట్టిగా ఒకసారి తప్పట్లు కొట్టాలి. ఎందుకంటే వారసత్వం
వారసత్వం చాలా కష్టం అండి. ఎందుకంటే మనం ఎంత పాడినా సరే మనం చూడండి లక్ష్మణరావు గారు చూస్తూ ఉంటారు, నాలుగు నాన్నగారు చూస్తూ ఉంటారు, వీళ్ళ మీరా గారు చూస్తూ ఉంటారు, ఇంకా ఏదో వేరే కళాకారులు డివి సుబ్బారావు గారు డివి సుబ్బారావు చూస్తూ ఉంటారు. అలాగే చేమకుర్తి పాడుతుంటే చేమకుర్తి గారిలో పాడుతున్నారని చూస్తారు తప్ప మమ్మల్ని చూడండి. తాతగారి పేరు నిలబెట్టడం చాలా కష్టం. సాయశక్తుల పోరాడుతూ మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడండి. మా అన్న ఒకసారి నుంచోవాలి గట్టిగా, ఎందుకంటే వాళ్ళ తండ్రి గారండి ఆయన రామాంజనేయులు గారు ప్రతి క్షణం నిరంతరం వారిని ప్రోత్సహిస్తూ ఈరోజు ఇంత వాటి తయారు చేసేందుకు స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ సరస్సు మంచి నమస్కారం తెలియజేస్తున్నాను. వెంకటాచార్య గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. 4 దినముల నుండి మన సుబ్బారావు గారు వారి సోదరులు వాళ్ళ యొక్క బంధుమిత్రులందరూ కూడా కలిసి ఒక యజ్ఞంగా నాటక యజ్ఞంగా దీన్ని రూపుదిద్ది చక్కగా జయప్రదంగా ముగించబోతున్నారన్నమాట. ఇది చాలా అపూర్వమైనటువంటి విషయం. నన్ను 4 మాటలు మాట్లాడమన్నారు కానీ ఇప్పటికీ నా మనసు కొంచెం ఆనందంతో పరవశిస్తుంది. ఎందుకంటే వీరు రామో విగ్రహాన్ ధర్మస్య అన్నారు. చూస్తే ధర్మాత్ముడిలా కనిపించే రూపం రాముడు, అంత అద్భుతంగా ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన పేరు కూడా తమాషాగా ఉంది, సుగ్రీవుడు. గ్రీవం అంటే కంఠం అన్నమాట. మంచి కంఠం ఉంది ఆయన, అందులో కమ్మగా పాడాడు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు తెలిసే పెట్టి ఉండొచ్చు తర్వాత కాలంలో ఇలా పైకి వస్తారని. ఇకపోతే ముఖ్యంగా ఆంజనేయ పాత్రుడు గారి లక్ష్మణరావు గారు, ఒక లక్ష్మణరావు గారి అంటే తాతగారి లక్ష్మణరావు గారి నాటకాలు బోర్డని చూసాము. ఆయనకు నాకు ఒక చిన్న అనుబంధం ఉందన్నమాట. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో సీఎంగా ఉన్నప్పుడు 20 మంది కళాకారులకు సన్మానం చేయాలని ఎఫ్డీసీ వాళ్ళు ఏర్పాటు చేశారు. అందులో నేనున్నాను, లక్ష్మణరావు గారు ఉన్నారు, ఇంకా తర్వాత ఒక 25 మంది అనుకుంటాను, తర్వాత 23 మంది ఉన్నారు. చంద్రబాబు గారు ఏం చేశారంటే, నేను ఇంత సమయం వెచ్చించలేను, 2 నిమిషాలు నేను వెళ్ళిపోవాలి, ఇద్దరిని పిలవండి, ఆ ఇద్దరిని సన్మానం చేస్తాను, మీ వాళ్ళలో ఎవరైతే గొప్పవాళ్ళు ఉంటారో ఇద్దరిని పిలవమన్నారు. లక్ష్మణరావు గారు పిలిచారు, నన్ను పిలిచారు. అది నా అదృష్టంగా భావించుకుంటాం. ఇద్దరు పక్కపక్కన చూసుకొని చంద్రబాబు నాయుడు గారి చేత సన్మానాలు పొందాం. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయము. వారి మనవులు ఇప్పుడు ఆయన నాటకం మొత్తం చూశాను. ఆంజనేయ స్వామి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృత మస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం అన్నట్టుగా రాముడి పేరు చెప్తేనే పులకించిపోయేవాడు ఆంజనేయ స్వామి. చక్కగా ఇవాళ పులకించి మనందరినీ కూడా పులకింపజేసి చక్కగా పాడారు, ఆడారు. ఈ పాట ఆట ఉంటేనే నాటకం. ఈ నాటకాన్ని చక్కగా నిర్వహించారు. ఈ అందరికీ కూడా బ్యాక్ బోన్ అంటే వెన్నెముక లాంటి వ్యక్తి ఆ సుబ్బారావు గారు, వారి అన్నము సోదరుడు, వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటే ఆ సేతు బంధనంలో ఉన్నటువంటి వానర మూకంతా రాముల వారికి తోడ్పడ్డట్టుగా ఆ స్వామివారు ఆ విధంగా అందరినీ తెచ్చేసి ఇక్కడ పెట్టేసి మీ పని మీరు చేయండి అన్నారు. అద్భుతంగా చేస్తున్నారు. ఇది ఈ చరిత్రలో అపూర్వమైనటువంటిది. ఎందుకంటే తెలుగు భాష కూడా లేకుండానే పాఠశాలలు కొన్ని ఉన్నాయి. అలాంటిది ఆ పాఠశాలలో తెలుగు భాష నేర్పయాల్సిన పరిస్థితిలో ఉంటే తెలుగు భాషను ఉద్ధరించాలని తపన కూడా అందులో ఉంటుంది. కాబట్టి ఈ పౌరాణిక పద్య నాటకాలు ఏర్పాటు చేశారన్నమాట. ఇది చాలా అపూర్వమైన విషయం. ఇకపోతే ఆంజనేయ రాజు గారి కుమారుడు ఈయన ఆ మధ్య హైదరాబాద్లో వారు నాటకం ఏర్పాటు నేను కలిశాను. వస్తే ఆంజనేయరాజు గారికి నాకు ఒక అద్భుతమైనటువంటి అంటే నాన్నగారికి నాకు అద్భుతమైన అనుబంధం ఉంది. హైదరాబాద్లో ఒక వ్యక్తి శ్రీకృష్ణ రాయబారం ఏర్పాటు చేశారు. ఆంజనేయరాజు గారు 2 సీన్లు కృష్ణ వేశాడు. సెంటర్ సీను అందులో ముఖ్యమైనది. ఆ తర్వాత ఏ పర్వాలేదు ముఖ్యమైనది ఆయన గురించి చెప్పాలి. ఎలా డ్రామా ఎలా ఉంటుంది, ఎలా చేస్తాం అందులో ఏం బాధ లేదు, ఇబ్బంది పడదు. ఆంజనేయరాజు గారు కృష్ణుడు ఆ దుర్యోధన చేశారని భయపడి పరిగిపోయాడు, వెళ్ళిపోయారు, పరిగెత్తారు. నాకు సాయంత్రం 5 గంటలకు కబుర్ చేశారు, రమ్మని వెళ్ళారు. నేను దుర్యోధనుడుగా ఆంజనేయరాజు గారు కృష్ణుడిగా నటించాను. నటించిన తర్వాత చివరిలో ఏమైందంటే నేను అప్పటికే రంగు చుట్టుకొని ఉన్నాను మేకప్ రూమ్లో. ఆయన వచ్చారు లోపలికి, ఎవరైనా ఎక్కడ దుర్యోధనుడు ఇచ్చిన తర్వాత
నన్ను కౌగలించుకున్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి నా పద్మశ్రీ టైటిల్ వచ్చినంత ఆనందపడ్డానన్నమాట. దగ్గరకు వచ్చి కౌగలించుకొని దాదాపు 1940-50లో నీలాగా దుర్యోధన పాత్ర చేసేవారయ్యా, ఇవాళ నేను చూశాను అని కౌగలించుకున్నాడు. ఇది అపూర్వమైనటువంటి నా జీవితంలో అపూర్వమైన సంఘటన అన్నమాట. ఇలా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. కళాహృదలు సభా సరస్వతికి నమస్కారం. నా పేరు నిమ్మగడ్డ సుగ్రీవుడు, మాది నెల్లూరు. నేను చాలా చిన్న కళాకారుడిని. నేర్చుకుంటూ కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఈ కళ మీద ఉన్నటువంటి మక్కువతోటి మా పూర్వీకులు కళాకారులు, మా జేజీ నాయన గారు, మా నాన్నగారు అందరూ కళాకారులు. ఏదో చిన్న కళాకారులను గుర్తింపు తెచ్చుకొని మనకంటూ ఏదో ఒక ప్రజల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తూ నేర్చుకుంటూ ఈ విధంగా వస్తున్నాం. మాలో ఉన్నటువంటి ఆ చిన్న కోరిక అయితే ఏదైతే ఉందో అది తీరడం చాలా కష్టమైంది. అందులో కళారంగంలో మహానుభావులు ఎంతోమంది మీకందరికీ తెలిసిన వారు ముందు తరంలో 2-3 తరాల ముందు నుంచి ఉన్నారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి మా తరంలో ఆ చిన్న కోరిక గుర్తింపు పొందాలి అనేటువంటి కోరిక కోసం మేము తిరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఒక చీకటిలో ఉన్నప్పుడు ఒక ఫోక్స్ లైట్ ఇలా పడి ఒక వ్యక్తిని చూపిస్తుంది మనకి ఇలా లైటింగ్. ఇప్పుడు మీరు అక్కడ కనిపించట్లేదు, నేను కనిపిస్తానంటే నా మీద ఆ ఫోక్స్ లైట్ ఉంది. అదేవిధంగా మా కోరికను తీర్చడానికి భగవంతుడు పొత్తూరి సుబ్బారావు గారు అనేటువంటి ఒక ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుగుని మా మీద ప్రసరింపజేసి మమ్మల్ని మీ అందరికీ చూపించాడు. మా గుర్తింపు అనేటువంటి దాన్ని మీ ప్రజల్లోకి తీసుకొని వచ్చి మీ చేత మాకు చప్పట్లు కొట్టించేటువంటి అవకాశాన్ని కల్పించిన వారు ఆ పొత్తూరి సుబ్బారావు గారు. ఇక్కడితోనే కాకుండా హైదరాబాద్ తీసుకొని వెళ్ళి సినీ ప్రముఖుల చేత సన్మానాలు చేయించి మన తెలుగులోనే మన ఆంధ్రాలోనే ఉన్నటువంటి ఈ పద్య నాటకాన్ని హైదరాబాదులో కూడా అక్కడ పాడినా మన వారు ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిన వారే ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఈ పద్య నాటకాన్ని వేరే రాష్ట్రాలకు తీసుకెళ్తూ మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ కాకుండా మేము చెప్పుకోవడానికి, మేము తెలంగాణలో కూడా ఆడాము అని చెప్పుకోవడానికి మాకు అవకాశాన్ని కల్పించినటువంటి మా దృష్టిలో భగవత్ స్వరూపులైనటువంటి సుబ్బారావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఎన్నోసార్లు ఈ స్టేజ్ మీద అవకాశాన్ని కల్పించారు. మీ అందరి ముందు నన్ను ప్రదర్శింపజేయడానికి అవకాశాన్ని ఇచ్చారు. ఈ విధంగా మాకు చుట్టుపక్కల నాటకాలు వచ్చేదానికి కూడా అవకాశం కలిగింది. వారికి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన నిండు నూరేళ్ళు హాయిగా ఉండి మాలాంటి కళాకారులు కూడా హాయిగా బ్రతికేదానికి ఆయనకి ఆ భగవంతుడు అవకాశం కల్పించాలని మరీ కోరుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. మరి శ్రీరామ పాత్రధారి నిమ్మగడ్డ సుగ్రీవుడు గారికి మరి పెరంగపురం వాసులు వెంకటేశ్వరరావు గారు 200 ఇచ్చారు. అట్లాగే పొత్తూరు వెంకటేశ్వరరావు